హలో ఆల్, వెల్కమ్ టు కథ చెప్పన. ఈరోజు మన కథ సంస్కారం. దేవగిరి రాజకుమారుడు శ్రీనాథుడు. అతను చాలా గారాబంగా పెరిగాడు. కాస్త పెద్దయ్యాక కొడుకును గురుకులంలో చేర్పించాడు మహారాజు. అక్కడ అతడు యువరాజు అనే గర్వం చూపించేవాడు. ఒకరోజు శ్రీనాథుడు, నేను అందరిలాగా కింద కూర్చోను, నాకు ప్రత్యేకంగా ఆసనం ఏర్పాటు చేయండి అన్నాడు. అప్పుడు గురువు, ఇది గురుకులం నాయనా, ఇక్కడ అందరూ ఒకే చోట కూర్చోవాలి, ఒకటే చదువుకోవాలి అన్నాడు. అయినా కూడా అదేం పట్టించుకోకుండా ప్రతిరోజు అలాగే ప్రవర్తించేవాడు శ్రీనాథుడు. గురువు కూడా అతన్ని గట్టిగా మందలించలేకపోయేవాడు. అలా ఆ అబ్బాయి రోజు ప్రత్యేకంగా పీట మీదే కూర్చునేవాడు. ఒకరోజు గురుకులంలో ఉన్న కొడుకును చూద్దామని వచ్చాడు మహారాజు. గురువు పాఠాలు చెబుతుంటే పిల్లలంతా శ్రద్ధగా వింటున్నారు. కానీ అందరూ చాప మీద కూర్చుంటే తన కుమారుడు మాత్రం పీట మీద కూర్చోవడం చూసి ఆశ్చర్యపోయాడు మహారాజు. విషయం తెలుసుకొని ఎలాగైనా కొడుకు ప్రవర్తన మార్చాలనుకున్నాడు. కాసేపు ఆలోచించి, సరే పదండి, నేను వచ్చి పాఠాలు వింటాను అంటాడు మహారాజు. విద్యార్థుల మధ్యలో కింద కూర్చొని పాఠాలు వింటాడు. అది చూసిన శ్రీనాథుడు, నాన్న, మీరు ఈ రాజ్యానికి మహారాజు కదా, అలాంటిది మీరు కింద కూర్చోవడం ఏంటి అని అడిగాడు. చదువు దగ్గర అందరూ సమానమే, మనం ఎవరి పిల్లలమైనా సరే గురువుకు ఒక్కటే, మనం అలాగే నడుచుకోవడం సంస్కారం, దానివల్ల మన గౌరవం పెరుగుతుంది అని చెప్పాడు మహారాజు. దాంతో శ్రీనాథుడికి తన తప్పేంటో తెలిసొచ్చింది. అప్పటి నుంచి గురుకులంలో అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి కథలు కావాలో నాకు కామెంట్ చేయండి. బాయ్.